అందరు అనుకుంటారు డెంటిస్ట్రీ అంటే ఏముంది, ఏసీ క్యాబిన్, వైట్ కోట్, చక్కగా ఈజీ మనీ. కానీ యాక్చువల్లీ డెంటిస్ట్ అయ్యాక స్టోరీయే వేరు. బీడిఎస్ ఎండిఎస్ కంప్లీట్ అయినాక అనుకున్నాము డన్, వీ హ్యావ్ అరైవ్డ్ అనిపించింది. కానీ యాక్చువల్లీ స్టోరీ చాలా ఉంది. మేము జస్ట్ అక్కడ ట్రీట్మెంటే నేర్చుకున్నాం డెంటల్ కాలేజెస్లో, ఇంకా ఫర్దర్ చాలా స్టోరీ ఉంది. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ని ఎలా మేనేజ్ చేయాలి, పేషెంట్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, యాక్చువల్గా వాళ్ళ ట్రస్ట్ ఎలా గెలవాలి, అండ్ వీటన్నిటితో పాటు అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి. ఈ స్టోరీ మొత్తం చాలా పెద్దది ఉంది. ఫ్రెష్ డెంటిస్ట్ అని తెలిస్తే మనల్ని జడ్జ్ చేస్తారు, మన స్కిల్స్ని జడ్జ్ చేస్తారు, అసలు మన ఎక్స్పీరియన్స్ని జడ్జ్ చేస్తారు, మన నాలెడ్జ్ని కూడా జడ్జ్ చేస్తారు. కానీ అలా అని క్లినిక్ పెట్టుకోకుండా ఉండటం కష్టం. క్లినిక్ పెట్టాలి అని అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మళ్ళీ స్టాఫ్ మేనేజ్ చేయటం, ఈ స్కిల్స్ అంతా యాక్చువల్లీ డెంటల్ కాలేజ్లో ఎవరు నేర్పించరు, ఎక్స్పీరియన్సే నేర్పిస్తుంది. సరే పాస్ అయ్యాక కొన్ని ఇయర్స్కి క్లినిక్ పెట్టేశామా, ఇంకా తర్వాత పేషెంట్స్ వచ్చినప్పుడు అక్కడ అలా చేస్తారు, ఇక్కడ ఇలా చేస్తారు అనే కంపారిజన్స్ వచ్చినప్పుడు మేము డెంటిస్ట్గా మాత్రమే మిగిలిపోము. మేము మార్కెటింగ్ చేయాలి, మేము రిసెప్షనిస్ట్ అవ్వాలి, ఒక్కొక్కసారి అకౌంటెంట్ అవ్వాలి, అయ్యో ఇదిగో చూడండి ఇలా రీల్స్ కూడా చేయాలి. ఒక క్లినిక్ రన్ చేయాలంటే మెడిసిన్స్ రాయటం, ట్రీట్మెంట్ చేయటం, ప్రొసీజర్స్ చేయటం, కన్సల్టెంట్స్ని పిలిపించి ఫర్దర్ స్పెషలైజ్డ్ డెంటల్ కేర్ ఇప్పించటం, వీటన్నిటితో పాటు నన్ను అడిగితే ఒక పెద్ద ట్రస్ట్ బిల్డ్ చేయటమే మా మేజర్ గోల్. ఎవ్రీ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ స్టార్టెడ్ యాజ్ ఎ న్యూ డెంటిస్ట్. సో ప్రతి డెంటిస్ట్ జర్నీని జడ్జ్ చేయకుండా వాళ్ళ జర్నీని సపోర్ట్ చేస్తూ ఉండండి. టు ఆల్ మై పేషెంట్స్ అండ్ టు ఎవ్రీ వన్ అవుట్ దేర్, it takes time to build trust and also reputation, so help them out.